చెప్పు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావే కదా అని చెప్పి తనుజ గారు అడుగుతారు పవన్ కళ్యాణ్కి. నువ్వు చూస్తుంటారా ఈ పుగ్గుచ్చుకుంటుంది నీ చూపులు. కెమెరాలు ఉన్నాయి కాబట్టి అమ్మాయిలందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉన్నారన్నమాట. లేదనుకుంటే మనోడు ఆ పని కూడా చేసి మనకి బిగ్ బాస్ హౌస్లోనే నాగార్జున గారి చేతులనైతే పెట్టేస్తారనమాట. అంత స్పీడ్గా అయితే ఉన్నాడనమాట. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లైవ్ అప్డేట్స్ అండి. నిజంగా చెప్తున్నాను, నాగార్జున గారు దయచేసి ఆర్మన్ పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేసి మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి పడదొప్పండి సార్. ఏంటి సార్ మీకు ఈ కర్మ. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏం జరిగిందంటే మొన్నటి వరకు మనం ఆర్మీఎన్ పవన్ కళ్యాణ్ రీతు చౌదరి తెయ్యట్టుకొని గిర్రని తిరిగాడు కదా. ఇప్పుడు ఆ చెయ్యి వదిలేసి రీతు చౌదరి గారు ఏంటంటే మన డిమాండ్ పవన్ చేయట్టుకొని తిరుగుతుంది. అది మీరు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఈ 2 days బట్టి తనుజ గారి చెయ్యి పట్టుకున్నాడు అనమాట. ఆర్మీఎన్ పవన్ కళ్యాణ్ పట్టుకొని ఎలాగలా తిరుగుతున్నాడు. ఎంత డీప్ అయిపోయారంటే ఇంకా లవ్ ట్రాక్, ఇంకా ఆ లవ్ అనే పదం చెప్పలేదు కానీ మిగిలిందంతా కూడా డిస్కషన్ అయితే చేసుకుంటారు అనమాట. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ డిస్కషన్, కంప్లీట్గా చూడండి. ముందు లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్కషన్ ఏంటంటే తనుజ గారు కూర్చుంటారు, అలాగే మన ఆర్మీఎన్ పవన్ కళ్యాణ్ అయితే కూర్చుంటారు అనమాట. కూర్చొని ఏం డిస్కస్ చేసుకుంటారంటే రాసుకోక పర్లే బుర్రలో ఉంది. తనుజ గారు అందరినీ చూసినట్టు నన్ను ఎందుకు చూడట్లేదు పవన్ కళ్యాణ్ అని అంటే, అందరూ వేరు నువ్వు వేరు పవన్ కళ్యాణ్. మళ్ళీ మనకి తనుజ గారు అందరూ వేరంటే నేను స్పెషలా నీకు? అవును నువ్వు స్పెషలే కదా, నువ్వు స్పెషలే అని చెప్పేసి హార్ట్ సింబల్ గీస్తాడు. ఎక్కడ మనకి గాజు ఉంటుంది కదా, టేపాయి ఉంటుంది కదా, టేపా మీద హార్ట్ సింబల్ గీస్తాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, కెమెరాలని చూస్తున్నా అంటే ఉన్నదే చెప్పాను, నేను తప్పే మాట్లాడలేదే అంటే ఏం మాట్లాడుతున్నావు, బుర్రగాని పని చేయట్లేదని ఈవిడ అంటది. ఆ మాటని సీరియస్గా వెళ్ళిపోవచ్చుగా. ఇందాకలా రాము మీద ఆ కాఫీ గురించి అంతరంకిలేసింది అనేది ఈడు మాటలు ఎందుకు అలా స్వీట్గా ఉంటాయి నాకు ఏమో అర్థం కావట్లే. ఇది వచ్చిన 1 weekలోనే, వచ్చిన 2 weeksలోనే 1 week రీతు చౌదరి చేసుకుని తిరిగాడు గిర్రమని చెప్పి. ఆవిడ దొబ్బేమన్నది, ఆవిడేం దొబ్బేసి మన డేమన్ పవన్ చేయట్టుకుంది. ఈడు వచ్చేసరికి ఏంటంటే ఈవిడ చేయబట్టుకుని 1 weekలోనే, అది కూడా 3 రోజుల్లో అంత అండర్స్టాండింగ్ అయిపోయింది బాబు. ఇది చూడడం నేను ఎర్రపప్పలం కనపడుతున్నావు ఏంటో మాకేం అర్థం కావట్లే. బాయ్ నెక్స్ట్ డోర్ అన్నావు, ఇదేనా బాయ్ నెక్స్ట్ డోర్? నాకేమంతగా బాయ్ నెక్స్ట్ డోర్ అన్నావు. తర్వాత నుంచి 4 పిల్లలు వచ్చారు. 4 షాకిబ్ గారు అంటారన్నమాట, మీరు ఏ కెమెరాలోనూ కనబడట్లేదు, ఒకే లైన్లోనైతే మీరు కనబడుతున్నారు అని అయితే అంటారు. ఆ మట్టి బుర్ర నా కొడుకు అది కూడా అర్థం కాదు ఆర్మీఎన్ పవన్ కళ్యాణ్కి. ఇటు క్లియర్గా హింట్ ఇస్తారబ్బా, అది కూడా యాక్సెప్ట్ చేయట్లా. మీకైనా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తానని చెప్తున్నాడు షాకిబ్, అది కూడా అర్థం కావట్లా. అంటే నేను అంటే వాళ్ళు అప్పుడు వాళ్ళు 4 వచ్చిన తర్వాత ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్పుట్స్ని స్వీకరించాలి, ఆ ఇన్పుట్స్ని మనం ఏంటంటే తీసుకోవాలి. అది మాట్లాడుకోవట్లేదు. నువ్వు చూస్తుంటారా ఈ పుగ్గుచ్చుకుంటుంది నీ చూపులు. అసలు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారనుకుంటే ఫస్ట్ రీతు చౌదరి. రీతు చౌదరి కదా, సారీ, ఆవిడ ఫుల్ క్లారిటీ ఉంది గేమ్ మీద. అందుకే కదా నా టాస్క్ పెట్టి ఆవిడ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసే టాస్క్ పెట్టి రీతు చౌదరిని గెలిపించి 4th week ఎలిమినేషన్లో ఇద్దరిని పీకి పాడదొద్దాం అని చెప్పి చూశారు. కాకపోతే శ్రీజ గట్టిగా మనకి ఫ్లోరా షైనీకి ఇవ్వడం వల్ల ఫ్లోరా షైనీ లెక్క కలిసి వచ్చి అక్కడ వేసింది కాబట్టి ఫ్లోరా షైనీ ఈ వీక్ సేవ్ అయింది. ఈ వారం మనకి మిడ్ వీక్లో ఒక ఎలిమినేషన్ అయితే ఉండబోతుందని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి నాగార్జున గారు వస్తే ఇంకొక పీకి పాడదొబ్బుతారు అయితే అనుకుంటున్నాను అనమాట. అది ఏంటంటే వీళ్ళు ఇన్పుట్స్ ఇచ్చినా సరే ఇన్పుట్స్ తీసుకోకుండా ఈ లవ్ ట్రాక్లోనే ఉన్నారు, ఈ బార్డర్ లైన్లోనే ఉన్నారు. చూసి ప్రజలకు అది చిరాగ్గా ఉంది, వాంతి వచ్చినట్లా ఉంది, ఏంట్రా బాబు అని చెప్పి జుత్తు అది పీక్కుంటున్నారు. నిజంగా బయటనైతే ఇలాగా ఉంది. ఇది లవ్ ట్రాక్. ఇంకోటి ఏంటంటే లవ్ ట్రాక్ మధ్యలో యాప్ చేశాను కదా, మన తనుజ గారు వచ్చేసరికి మన ఇద్దరి మధ్య ఏమీ లేదు కానీ ఆర్మీఎన్ పవన్ కళ్యాణ్ అడుగుతారు, ఏమీ లేదు మన ఇద్దరి మధ్య ఏమీ లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే అంటాడు. మరి అందరినీ చూసినట్టు నన్ను ఎందుకు చూస్తున్నావు, కళ్ళుతో ఎందుకు సైకిల్ చేస్తున్నావు, పెదవులు ఎందుకు అలా కొరుక్కుంటున్నావు, మొహం ఎలా బ్లష్ అవుతుంది ఎందుకు, కళ్ళు ఎలా బ్లష్ అవుతున్నాయి ఎందుకు, నిజంగా చెప్పు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావే కదా, నిజంగా చెప్పు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావే కదా అని చెప్పి తనుజ గారు అడుగుతారు పవన్ కళ్యాణ్కి. ఈ పులహార రాజగడు ఇంకొచ్చిందే ఇది దీనికి అన్నట్టుగా, కప్పు కోసం రాలేదు మనోడు, దీనికోసం వచ్చాడు అనుకుంటా మనోడు. అయితే ఇంకా అది తెలుసు కదా మళ్ళీ ఎందుకు అడుగుతావు అని అడుగుతున్నాడు. నీకన్నీ తెలుసు తనుజగా అడుగుతాడు, నువ్వు చెప్పినవన్నీ నిజాలే మరి ఎందుకు అడుగుతున్నావు అని అలా సెన్స్లో అడుగుతాడు అతను. ఇదంతా కాదు, రీతు చౌదరిని పిలిపించంటే ఎలక్కి పిలిచాక్షం మళ్ళీ ఈ మేడం గారు వచ్చి కూర్చుంటారు ఈ డిస్కషన్లో. కూర్చున్న తర్వాత ఏంటంటే చెమట కారిపోతానండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫ్యాన్ వేసుకుంటే సౌండ్ వచ్చేస్తుంది మైక్లో, అందు గురించి ఓకేనా. అయితే రీతు చౌదరి అంటది,
అలా కాదు. తనూజ గారు ఏమడుగుతున్నారంటే, పవన్ కళ్యాణ్ నీకు అందరిని చూసినట్టు నన్ను చూడొచ్చు కదా! అందరితోని ఉన్నట్టు నన్నుండొచ్చు కదా! నన్నే ఎందుకు స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్నావు? అని ఈ చెప్పిన మాటే ఈ వ్యక్తి ఈ పులిహార రాణి ఏదో చెప్తదనమాట. ఈ పులిహార రాజాగాడికి. ఈ పులిహార రాజాగాడు ఏమంటాడు? "రీతూ నువ్వేం చెప్పక్కర్లేదు. అన్నీ తనూజ గారికి తెలుసంటాడు." అరే ఏం తెలుసురా మొగుడా? నీకేం తెలుసురా? లవ్ చేస్తుంటే చెప్పారా? లేదనుకుంటే ఫ్రెండ్ అంటే చెప్పారా? తమ్ముడంటే చెప్పారా? అక్కంటే చెప్పారా? ఒకసారేంచి అక్క అంటావు, ఒకసారేంచి తమ్ముడు అంటావు, ఒకసారేంచి ఫ్రెండ్ అంటావు, ఒకసారేంచి లవర్ అంటావు, ఇంకోటేంచి ట్రయాంగిల్ అంటావు. ఏంట్రా బాబు! నాకేం అర్థం కావట్లా. ఇదండి ఈ డిస్కషన్ అలా కంటిన్యూషన్ అయితే అవుతదనమాట. లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్, బిగులు, లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ లైక్ మీ. థాంక్ యూ.